హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం నర్సరీలో ఉన్న రిమైనింగ్ సెకండ్ పార్ట్ కంప్లీట్ చేద్దామా? నేను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అన్ని పార్ట్స్ అనమాట, చాలా రకాల పార్ట్స్ అయితే ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇవి చూస్తుంటే నాకు చిన్నప్పుడు మనం గాబులు ఉంటాయి కదా, ఇళ్ళల్లో వాటర్ పెట్టుకొని పోసుకొని స్టోర్ చేసుకుంటాం, అవే గుర్తొస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద పార్ట్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ వైట్ కలర్లో ఉన్న పార్ట్ వచ్చి ఆల్మోస్ట్ $450 అంట. ఈ రెడ్ కలర్స్ వచ్చేసి సైజుని బట్టి 255, 400 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. వాటర్ స్ప్రే చేయడానికి స్ప్రింక్లర్స్ లాంటివి అలాంటివి కూడా ఉన్నాయి. సీడ్స్, బాస్కెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనం నర్సరీకి చిన్న మొక్కలకి వీటితోనే వాటర్ పోయాలి, ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి. ఇవి బాస్కెట్స్ అనమాట, మనం ఫ్రూట్స్ అలాంటివి కోసుకొని వేసుకోవడానికి. ఇవి వచ్చేసి ఇంకా సీడ్స్ అనమాట, అన్ని రకాలు ఉన్నాయి. వెజిటేబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్, క్యారెట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఇక్కడ వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ అన్నీ ఉన్నాయి. ఆర్గానిక్ ఇవన్నీ. ఇక్కడ దొరకని సీడ్ అంటూ లేదు, అన్ని రకాలైతే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇన్ వెజిటేబుల్స్, పంకిన్ కానీ, బ్రింజాల్ కానీ. ఇక్కడ చాలా రకాల వెరైటీ సీడ్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే నాకు తెలియదు, కానీ ఇవి మనం ఇంటి ముందు డెకరేషన్స్కి, ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్గా పెంచుకోవడానికి అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి అదే స్వీట్ కార్న్స్, బీట్స్, క్యారెట్స్, కుకుంబర్స్, ఆ సీడ్స్ అయితే ఉన్నాయి. వాటర్ మిలాన్స్ వచ్చేసి లెటర్స్లోనే ఇన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సీడ్స్. చూసుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి క్యాక్టస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, సక్కులెన్స్ అలాంటివి. అంటే చిన్నప్పుడు మనం నాగజముడు, బ్రహ్మజముడు అని చదువుకుంటాం కదా, అలాంటివే ఇవి. ఒక కాయలాగా వచ్చి దాని మీద ముళ్ళు రావడం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. ఇందులో ఏ ప్లాంట్స్ అయినా తెలుసా? ఇంత ముందు ఎప్పుడైనా చూసారా మీరు? ఇలాంటి ప్లాంట్స్ అన్నీ ఎక్కువ వచ్చేసి ఎడారి ప్రాంతాల్లో అయితే పెరుగుతాయి. ఎందుకంటే వీటికి అంత ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఉన్న వాటర్ని వినియోగం చేసుకొని మంచిగా పెరుగుతాయి ఇలాంటి ప్లాంట్స్. చూసారా, భలే వెరైటీగా ఉంది కదా, ఒక లీఫ్ లాగా వచ్చింది, పెద్ద లీఫ్ లాగా. ఇంకా అన్ని రకాలు ఇలాంటివే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చే పెద్ద పెద్ద ముళ్ళుకాయలు లాంటి చెట్లు. ఇక్కడ వచ్చేసి అలోవెరా టైప్ ప్లాంట్స్, అలోవెరానే. ఇవి చాలా తక్కువ కనిపిస్తుంటాయి ఇక్కడ. కొంతమంది అమెరికన్స్ కూడా ఇంటి ముందు పెంచుకుంటారు అలోవెరా ప్లాంట్స్ని. ఇవి వచ్చేసి పాయిన్సెటియాస్ అంట. ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రూట్ ప్లాంట్స్. ఇవి వచ్చేసి అన్ని సిట్రస్ టైప్ ప్లాంట్స్, అంటే నిమ్మకాయలు, ఆరెంజెస్, బత్తాయిలు అలాంటి ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. లెమన్స్, ఇది చూసారా, లెమన్ అంట, ఇంప్రూవ్డ్ మేయర్ లెమను. చిన్న చెట్లకే ఇక్కడ చాలా కాయలు అయితే కాస్తున్నాయి. ఇలాంటి వెరైటీలకి ఇలానే కాస్తాయి, చిన్న చెట్ల నుంచే. వీళ్ళంతా కేర్ఫుల్గా గ్రో చేస్తారు. లైమ్స్ ఇవన్నీ, రెగ్యులర్ లైము, ట్యాంగో, మ్యాండ్రిన్స్, అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కొన్ని అయితే సరే చిన్న చెట్టు అయినా కానీ కాయ కాసింది, అప్పుడే పండిపోవడానికి కూడా వచ్చింది. దీని ఫ్లవర్స్ కూడా అంతే ఉన్నాయి. ఏదో మల్లెపూలు ఉన్న చెట్టు. ఇది వచ్చేసి నావెల్ ఆరెంజ్ చెట్టు అంట. విచ్చుకున్నా కానీ మల్లెపూలాగే ఉన్నాయి, అంత బాగున్నాయి ఫ్లవర్స్. నాకైతే మల్లెపూలు గుర్తొచ్చాయి చూడగానే. ఈ ప్లాంట్ వచ్చేసి పైనాపిల్ గువా అంట. ఇది వచ్చేసి 10 feet వరకు అయితే పెరిగిద్ది. ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి డార్ఫ్ కాలిఫోర్నియా చెర్రీ ప్లాంట్ అంట. ఇది చాలా గుబ్బలాగా ఉంది ప్లాంట్ చూడడానికి. ఈ ప్లాంట్ చూద్దామా, నారింజ అని ఉంది మరి. ఈ షాప్స్ స్వీట్ కాపర్ టాపు. ఇది వచ్చేసి ఇంగ్లీష్ లారెల్.
ఇది చూసారా ఫ్లవరింగ్ ఫ్లమ్ అంటే మీకు తెలుసు కదా ఫ్రూట్స్. ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్స్ అంట. చెర్రీ చూసారా ఎంత 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 పెద్దగా ఉందో. ఫ్లవరింగ్ క్రాబ్ యాపిల్ అంట ఇది. బిర్క్ చెట్లు స్టెమ్కి వాడతారని తెలుసు నాకు, ఇవన్నీ తెలీదు. బిర్క్ టాల్ నారో అప్రైట్ ట్రీ డార్క్ గ్రీన్ లెదర్ లీవ్స్ గోల్డెన్ ఎల్లో సమ్మర్ రెస్టారెంట్ బర్క్లీఫ్ వింటర్ 30 years రెడ్ బడ్ సోనోమా డావెట్రీ డెలిషియస్ డాగ్ వుడ్. ఇవన్నీ వుడ్కి వాడతారు ఐ థింక్. డాగ్ వుడ్ అంట కదా. ఆటమాన్ గోల్డ్ పీచ్ అనుకుంటా, పీచ్ లాగే ఉంది బట్ ఐ డోంట్ నో. ఇది వచ్చేసి పెర్సిమాన్ ప్లాంట్. ఇది వచ్చేసి పేర్ ప్లాంట్స్ డిఫరెంట్ వెరైటీ బ్రాబ్రూన్ యాపిల్. ఇది వచ్చేసి జోనా గోల్డ్ యాపిల్ చెట్టు. బ్రాబర్న్ యాపిల్ అంటే ఇది బ్రాబర్న్ యాపిల్. ఇది వచ్చేసి యాపిల్ అన్ని యాపిల్, ఈ లైన్ అంతా యాపిల్ చెట్లు. ఇది పియరు పెర్సిమాను ఏవో ఉన్నాయి. వచ్చేసి అన్నీ అయితే ప్లాంట్స్ పెట్టుకోవడానికి పార్ట్స్ ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొన్ని స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి, బుద్ధుడు, మేరీ మాత, జీసస్ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా అందంగా చేశారు కదా, చాలా బొమ్మలు ఉన్నాయి అలాంటివి. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద ఇలా ఫ్లవరింగ్ ట్రీస్ పెట్టుకోవడానికి అవన్నీ కుండలు. మళ్ళీ ఇక్కడ కూడా పంప్కిన్సే పెట్టారు. కార్న్ అదంతా వచ్చేసి కార్న్ ఆ సరౌండింగ్లో ఉన్నది. వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.